yes breaking news చూస్తున్నాం. సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. 6 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వచ్చిన సీఎం బిజీగా పర్యటిస్తున్నారు. తొలి రోజు భారత హై కమిషనర్ డాక్టర్ శిల్ప కంబులేతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సింగపూర్ తో ఆంధ్రప్రదేశ్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కీలక సమావేశం కొనసాగుతోంది. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్ లో భారతీయుల కార్యకలాపాలను భారత హై కమిషనర్ వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను సీఎం బృందానికి తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో సింగపూర్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు శిల్పక్ తెలిపారు. భారత్ లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్నారు భారత హై కమిషనర్. దీంతో ఇండియాకు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలని, వాటికి ఏపీ గేట్వేగా ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. సింగపూర్ సహకారం విద్య, పరిశ్రమలు, సాంకేతికతతో ఏపీ కొత్త శిఖరాలను అధిరోధించేందుకు సన్నద్ధమవుతోందని వెల్లడించారు ఏపీ సీఎం. ఇక హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు ముందు చెప్పాలి. ఇప్పటికే అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ముందుకు వెళ్ళడమే కాకుండా దాదాపు ఇప్పటికే కూడా 36 హెక్టార్లు చేసింది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో కూడా తిరిగి మరలా రాజధానికి సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా పునఃప్రారంభించినటువంటి కూడా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తెచ్చేందుకు కూడా చంద్రబాబు అయితే మాత్రం ముందుకు వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5 రోజుల పాటు కూడా సింగపూర్ లోనే చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, టీజీ భరత్, ఆయనతో పాటు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కూడా ఈ యొక్క బృందంలో కూడా ఉన్నారు. మరి ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో 5 రోజుల పాటు కూడా బిజీగా గడపబోతా ఉన్నారు. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యువతకు కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని కూడా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోజు ఈ యొక్క సింగపూర్ పర్యటన అయితే మాత్రం చేస్తా ఉందని చెప్పాలి. ముఖ్యంగా బిజినెస్ సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులతో పాటు యజమానులు, ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే సింగపూర్ లో ఉన్నటువంటి హోటల్ వేదిక కూడా విదేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యి పలు కీలక అంశాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. నూతన పారిశ్రామిక సంబంధించిన పాలసీలే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన విధానాలను కూడా ఇక సింగపూర్ నేపథ్యంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయి డెవలప్మెంట్ తీసుకున్నారు. ఎందుకంటే దాదాపుగా సింగపూర్ లో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు ఈ కంపెనీలకు సంబంధించిన వాటన్నిటిని కూడా అమరావతి రాజధానికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ తో పెట్టుకున్నారు. ఈ రోజు మొత్తం అంతా కూడా సింగపూర్ సంబంధించినటువంటి ఒక హోటల్లో కూడా పలువురు పారిశ్రామికులు భేటీ అయ్యి అనంతరం వారితో పూర్తి కూడా ఒక దిశానిర్దేశం చేస్తారని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇప్పటికే కూడా ప్రాజెక్టులకు సంబంధించి విషయం ప్రధానంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చాంశంగా మారింది కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా అంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇతర దేశాలతో పోటీ పడాలి కాబట్టి ఖచ్చితంగా కంపెనీలు మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో ఈ యొక్క ఆలోచనకి పునాది పడే విధంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరి మొత్తం 5 రోజుల పాటు సింగపూర్ గడిపినటువంటి అనంతరం ఆంధ్రప్రదేశ్ కి ఒక వరాల జల్లు చంద్రబాబు కురిపిస్తారని కూడా తెలుస్తా ఉంది. ఎలాంటి హామీలు తీసుకొని వస్తారా అనేటువంటి దానిపై కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యావత్తు చూస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు భేటీ అనంతరం కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో
మరి చంద్రబాబు 5 రోజుల పాటు బిజీగా గడిపి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యువతకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు అనేటువంటి దానిపై కూడా ఇప్పటికే కూడా యువత ఆసక్తిగా కూడా ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువత అభివృద్ధి కాకుండా నిరుద్యోగం అనేది ఎక్కడా కూడా లేకుండా చేయడమే కూటమి యొక్క ప్రధాన లక్ష్యం అంటూ కూడా నారా లోకేష్ ఇప్పటికే మార్నింగ్ ట్వీట్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మరి ఈ 5 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ యొక్క పర్యటన అయితే మాత్రం ఏ విధంగా ఉంటుందన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ పవన్. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని